హాయ్ గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం చేస్తున్న వీడియో ఫుల్ షెడ్యూల్ ఆఫ్ 1 వీక్. 1 వీక్లోని మనం మసల్ని ఏ విధంగా ట్రైన్ చేయాలి అండ్ మనం 1 వీక్లోని 2 మసల్స్ ఏ విధంగా మనం కవర్ చేయాలనేది ఈ వీడియోలో అయితే మనం చెప్తున్నాం. టైం వేస్ట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. బట్ మన వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఎందుకంటే మీరు లైక్ చేస్తుంటే అందరికి వెళ్తుంటుంది, మీలాగా అందరికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా మంది బిగినర్స్ ఉంటారు, ఇంటర్మీడియట్స్ ఉంటారు, ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తారో అండ్ మధ్య మధ్యలో చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. 2 మసల్ని ఏ విధంగా ట్రైన్ చేయాలనేది చాలా మందికి తెలియదు. సో ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకున్న ఒక డౌట్ అనేది ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. సో మన వీడియోని అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తున్నట్లయితే మీకు ఈ మంచి అంటే ఏదైనా చిన్న చిన్న మిస్టేక్ ఉన్న పాయింట్లు కూడా మీకు ఈ వీడియోలో మీకు తెలుస్తుంది అనమాట. సో మనం వీడియోని స్టార్టింగ్ నుంచి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో మనం అయితే వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక వీక్కి మనం 2 మసల్ని ఏ విధంగా ట్రైన్ చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే పర్ డే ఒక మసలే ట్రైన్ చేస్తుంటారు. అలా చేస్తున్నట్లయితే అలా చేస్తున్న వారిలోని మసల్స్ అనేది గెయిన్ అంటే గ్రోతింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. చాలా మంది జిమ్ చేస్తుంటారు ఎన్నో నెలల నుంచి, సంవత్సరాల నుంచి. బట్ వాళ్ళందరికీ రిజల్ట్ అనేది కనిపించదు. ఎందుకు కనిపించదంటే వాళ్ళు చేసే చిన్న చిన్న మిస్టేక్సే ఇక్కడ రిజల్ట్ అనేది ఇవ్వదు అనమాట. సో ఈ రోజు మనం చేస్తున్న వీడియో అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ అంటే పర్ డే ఒక రోజులోని ఒక మసలే ట్రైన్ చేస్తారు. అలా ఒక మసిల్ ట్రైన్ చేయడం వల్ల ఏంటవుతుందంటే అది మళ్ళీ ఆ మజిల్ వచ్చేసరికి లాంగ్ పీరియడ్ అంటే ఎక్కువ టైం పడుతుంది. సో ఎక్కువ టైం పట్టడం వల్ల మళ్ళీ ఆ మజిల్ ట్రైన్ చేస్తున్నప్పుడు మనకి కొత్తగానే మనం మజిల్ని వర్కౌట్ చేస్తున్నట్టు ఉంటుంది అనమాట. అలా కాకుండా ఇప్పుడు మీరు ఏదైనా వర్కౌట్ చేయాలనుకుంటే పర్ డే ఒక రోజులోని 2 మసిల్ అనేది చాలా బెస్ట్ అంటే ఎందుకంటే మన మసల్స్ అనేది గ్రోతింగ్ అండ్ గెయినింగ్ అండ్ మసల్ అని మెచ్యూరిటీగా బాగుంటాయి అనమాట. సో ఒక రోజుల్లోని 2 మసల్ ట్రైనింగ్ అనేది చాలా మంచి బెస్ట్ అనమాట. సో ఒక రోజులో 2 మసల్ ఏ విధంగా ట్రైన్ చేయాలి అండ్ ఎటువంటి మనకి 2 మసల్ని ఏ మసల్ మనం ట్రైన్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఒక్కొక్క మసిల్ చేస్తున్న వాళ్ళు గమనించుకోండి, ఒక్కొక్క మసిల్ ఎన్ని రోజులు చేస్తున్నా సరే మీకు రిజల్ట్ అనేది ఉండదు. ఎందుకంటే నేను ముందే చెప్పాను కదా, ఒక మసిల్ ట్రైన్ చేయాలంటే మళ్ళీ 1 వీక్ తర్వాత ఆ మసిల్ వస్తుంది. సో ఆ మసిల్కి మళ్ళీ మనకి కొత్తగా ట్రైన్ చేయాల్సి వస్తుంది. సో అలా చేయకుండా నేనైతే మీ అందరి కోసం మంచి టిప్స్ చెప్తున్నా, మంచి మసిల్స్ అండ్ ఆ మసిల్స్లోని ఎటువంటి వర్కౌట్ చేయాలని కూడా మీకు చెప్తున్నా. అండ్ పర్ డే అంటే ఏ రోజు ఏ ఏ మసిల్ ట్రైన్ చేయాలని కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో స్టార్టింగ్ నుంచి అయితే ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం వర్కౌట్ ఎప్పుడు కూడా మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే డేస్ అనేది మీరు మర్చిపోండి. ఆదివారం, సోమవారం, మంగళవారం అనేది డేస్ అనేది మర్చిపోండి. మనకు కావాల్సింది వర్కౌట్ డే. మీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డేని మాత్రమే గుర్తుపెట్టుకోలేదు. వీడియో ఎండింగ్ లోనే ఒక మంచి టెక్నిక్ అంటే ఒక గోల్డెన్ పాయింట్ మీకు చెప్తాను, అది మీరు రాసి పెట్టుకోండి, కంపల్సరీ మీలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ మనకి డేస్ అనేది మర్చిపోవాలి. మనం ఈరోజు సండే వస్తుంది, ఈరోజు మండే వస్తుంది, ఈరోజు ట్యూస్డే వస్తుంది, అలా డే మర్చిపోయి ఈ రోజు నేను ఈ డేకి ఈ వర్కౌట్ చేశానా లేదా అనేది మనకి ఇంపార్టెంట్. అది సండే అవనివ్వండి, మండే అవనివ్వండి, సాటర్డే అవనివ్వండి, ఏ రోజైనా సర్లేదు. సో ఆ విధంగా మనకి వర్కౌట్ మెయిన్ ఇంపార్టెంట్ కానీ అక్కడ డే ఇంపార్టెంట్ కాదు. సో ఏ విధంగా చేయాలని చెప్తాను. ఎగ్జాంపుల్ మనం మండేని స్టార్ట్ చేద్దాం. మండే నుంచి మనకి 2 మసిల్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి అండ్ ఎన్ని రిపిటేషన్ చేయాలి, ఎన్ని వేరియేషన్ చేయాలని చెప్తున్నాను. ఫస్ట్ మండే మనం చేస్తున్న వర్కౌట్ ఫస్ట్ మనకి బిగ్ మసిల్ చెస్ట్ మసిల్ కాబట్టి చెస్ట్ మసిల్ నుంచి అప్పర్ బాడీలో చెస్ట్ మసిల్ కాబట్టి చెస్ట్ మసిల్ మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మండే మీరు చెస్ట్ మసిల్ ఏ విధంగా ట్రైన్ చేయాలంటే ఫస్ట్ మనకి ఎందుకంటే చెస్ట్ అండ్ ట్రైసిప్స్ మండే మీకంటే ఇక్కడ నేను ముందు చెప్పాను సండే మండే అని చేయలేదు, నేను నార్మల్గా మండే అని మెన్షన్ చేశాను కాబట్టి మీకు మండే సండే అని మెన్షన్ ఉండదు. మీకు వర్కౌట్ ఇంపార్టెంట్ అది సండే బై ఛాన్స్, ఎందుకంటే మీరు వర్కౌట్ అయిన షెడ్యూల్లోని సండే వర్కౌట్ వచ్చింది అనుకో సండే కూడా చేసుకోవచ్చు మీకు టైం ఉంటే ఆ విధంగా. అందుకని నేను ఇక్కడ డే మెన్షన్ చేయలేదు, మనకు వర్కౌట్ ఇంపార్టెంట్ అనమాట. సో నేను మండే నుంచి మొదలెడుతున్నా. మండే మనం ట్రైన్ చేస్తున్నాం చెస్ట్ అండ్ ట్రైసిప్స్. చెస్ట్ ఎన్ని మసిల్ ఏం వేరియేషన్ చేయాలి, ట్రైసిప్ ఎన్ని వేరియేషన్ చేయాలి మీకు డౌట్ ఉండొచ్చు. ఫస్ట్ మనం బిగ్ మసిల్ చెస్ట్ కాబట్టి మనం చెస్ట్ మసిల్తో మొదలెడదాం. ఎందుకంటే చెస్ట్ ట్రైసిప్స్ ఎందుకు చెప్పానంటే చెస్ట్ మసిల్ మనం చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ట్రైసిప్స్ కూడా
దానికి కనెక్షన్ అంటే యాక్టివిటీలో ఉంటుంది అనమాట. దీని మీద కూడా లోడ్ పడుతుంది. మనకి చెస్ట్ అండ్ ట్రైసెప్స్ కనెక్షన్ మసిల్స్ కాబట్టి మనం చెస్ట్ వర్కౌట్ చేస్తున్నప్పుడు ట్రైసెప్స్ మీద కూడా లోడ్ పడుతుంది కాబట్టి ఈ రెండు మసిల్ మనం ఒక ఫ్రీక్వెన్సీగా అంటే మనం పర్ డేకి రెండు మసిల్స్ చెస్ట్ అండ్ ట్రైసెప్స్ అంటే ఇది ఒక షెడ్యూల్ ఇలా ఫాలో చేసుకోవాలన్నమాట. చెస్ట్ మసిల్ వచ్చేటప్పటికి మీరు స్టార్టింగ్ వేరియేషన్ వచ్చేసి ఫ్లాట్ బెంచ్ చేసుకోండి. సింపుల్గా ఫ్లాట్ బెంచ్ చేసుకుని ఒక 4 సెట్స్ అయితే మీరు కంపల్సరీగా ఫాలో చేసుకోండి. మీరు వెయిట్ అనేది ఎంత అయితే వేసుకుంటారో అది మీ ఇష్టం. వెయిట్ వేసుకున్న తర్వాత ఇక రిపిటేషన్ వచ్చేసి ఫెయిలియర్ రిపిటేషన్ మ్యాక్సిమం 8 లేదా 10 రిపిటేషన్ అయితే ఉండాలి. మనం చేసే లాస్ట్ వెయిట్ 8 రిపిటేషన్ వచ్చేటట్టు మీరు గమనించుకోవాలన్నమాట. ఫస్ట్ సెట్ వచ్చేసి 16 రిపిటేషన్, సెకండ్ సెట్ వచ్చేసి 14 రిపిటేషన్, థర్డ్ సెట్ వచ్చేసి 12 రిపిటేషన్, ఫోర్త్ సెట్ వచ్చేసి 10 అండ్ 8. ఈ ఫెయిలియర్ రిపిటేషన్ వచ్చేసి మనం లాస్ట్ వెయిట్ ఏదైతే లిఫ్ట్ చేస్తామో ఆ వెయిట్ అనేది మ్యాక్సిమం 10 to 8 రిపిటేషన్ అనేది కంపల్సరీగా వచ్చేటట్టు అయితే మీరు చూసుకోవాలి. సో ఫస్ట్ సెట్ మనకి ఫస్ట్ వేరియేషన్ చెస్ట్ లోని ఫ్లాట్ బెంచ్. ఈ ఫ్లాట్ బెంచ్ చేశారు కదా, 4 సెట్స్ చేసుకోండి. సెకండ్ వేరియేషన్ వచ్చేసి ఇన్క్లైన్డ్, అది మీరు బార్ వేసుకోండి లేకపోతే డంబుల్ ప్రెస్ చేసుకోండి, ఏదైనా నో ప్రాబ్లం. సెకండ్ వేరియేషన్ వచ్చేసి ఫస్ట్ ఫ్లాట్ బెంచ్, సెకండ్ ఇన్క్లైన్, మీరు బార్ వేసుకోండి డంబుల్ వేసుకుని నో ప్రాబ్లం. అందులో కూడా 4 వేరియేషన్. లాస్ట్ వేరే మనకు ఫెయిల్యూర్ సెట్ 8 and 10 రిపిటేషన్ అయితే మనకు వచ్చేటట్టు మీరు చూసుకోవాలన్నమాట. అండ్ థర్డ్ వేరియేషన్ వచ్చేసి బటర్ఫ్లై. ఇట్స్ ఓకే, బటర్ఫ్లై చేస్తున్నట్లయితే మీకు ఇక్కడ మన ఫ్లాట్ బెంచ్, ఇంక్లైన్, ఇక్కడ అప్పర్ చెస్ట్ అండ్ మిడిల్ చెస్ట్ అండ్ లోవర్ చెస్ట్ కూడా మనం కవర్ చేసుకుంటాం. సో ఈ విధంగా ఫ్లాట్ బెంచ్, ఇంక్లైన్, బటర్ఫ్లై, ఈ విధంగా మనం 3 వేరియేషన్లు అయితే మనం చెస్ట్ వర్కౌట్ లో చేసుకోండి. ఎందుకంటే మీరు చాలా మంది ఏం చేస్తారంటే ఒకటే మజిల్ ని ఎక్కువ ట్రైన్ చేస్తుంటారు. మ్యాక్సిమం 6 వేరియేషన్స్, 7 వేరియేషన్స్, 5, 4 అలాగా అన్ని వేరియేషన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బాగా గమనించినట్లయితే మీరు చేసిన ఫస్ట్ 2 and 3 సెట్స్ మంచి పంపింగ్ ఉంటుంది మీ బాడీ, అదే మీ మసిల్. ఎగ్జాంపుల్ ఫ్లాట్ బెంచ్ చేస్తున్నారు, ఎందుకంటే ఆల్రెడీ మీ బాడీ మసిల్ మంచి పంపింగ్ వస్తుంది. అండ్ ఇంక్లైన్ చేశారు, ఇంకా పంపింగ్ అందుకుంటుంది. బటర్ఫ్లై చేశారు, పంపింగ్ అలా ఉంటుంది. అండ్ అక్కడి నుంచి మీ మసిల్స్ అనేది వేరియేషన్స్ ఎక్కువ అవుతున్నప్పటికీ మీ మసిల్ ఏమవుతుంది, అక్కడ రిలాక్స్ టైంకి వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు మసిల్ని ఓవర్ ట్రైన్ చేసేస్తున్నారు. అంత చేయాల్సిన అవసరం లేదు. మనం పర్ఫెక్ట్ గా లోడ్ వేసుకుని 3 వేరియేషన్ చేస్తున్నట్లయితే కంపల్సరీగా మీకు మసిల్ అనేది మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అండ్ మీ మసిల్ గ్రోతింగ్ అనేది మంచి ఎక్సలెంట్ ఉంటుంది. సో ఈ విధంగా మీరు తప్పు చేసుకోవద్దు. 5, 6, 7 అన్ని వేరియేషన్ అయితే చేయాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్ అంటే వీక్లీ మీరు వర్కౌట్ చేంజ్ చేసుకోవచ్చు. బట్ వేరియేషన్ 3 to 4 కన్నా ఎప్పుడు ఎక్కువ వెళ్ళొద్దు. అలా వెళ్ళినట్లయితే ఎటువంటి యూజ్ లేదనమాట. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఫస్ట్ 2 సెట్స్ అయితే మీ బాడీ మసిల్ అనేది మంచి పంపింగ్ ఉంటుంది. అలా కొంచెం 3 సెట్స్ అయితే అందుకుంటుంది. కానీ అక్కడి నుంచి మళ్ళీ మన బాడీ అనేది మీరు గమనించినట్లయితే చూసుకోండి, అది కొంచెం ఆ మసిల్ అనేది పంపింగ్ తగ్గుతూ వస్తుంది. సో ఆ విధంగా పంపింగ్ తగ్గుతున్నప్పుడు మనం ఎంత చేసినా వేస్ట్ అనమాట. సో ఆ విధంగా మీరు చేసిన వేరియేషన్ 3 to 4 వేరియేషన్ చేసుకోండి. ఆ వేరియేషన్ కూడా సెట్స్ అయితే 4 సెట్ చేసుకోండి అనమాట. సో ఇక్కడ మన చెస్ట్ మసిల్ అయితే చెప్పాం, ఫ్లాట్, ఇంక్లైన్డ్, బటర్ఫ్లై, ఈ విధంగా చేశారు కదా. అండ్ ట్రైసిప్స్ ఫస్ట్ మసిల్ అయిపోయింది. మనం సెకండ్ మసిల్ వచ్చేసి ట్రైసిప్ మసిల్. ట్రైసిప్ మసిల్ వచ్చేసి కేబుల్ పుష్. ట్రైసిప్ మసిల్ ఎందుకంటే మనం చెస్ట్ మసిల్ అయిపోయింది కాబట్టి మనం చేయవలసిన వర్కౌట్ మండే మన సెకండ్ వర్కౌట్ ఏంటి, సెకండ్ మసిల్ వర్కౌట్ ట్రైసిప్. మీరు బాగా గమనించి, ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. చెస్ట్ చేసేస్తారు, షోల్డర్ చేసేస్తారు, లెగ్స్ చేసేస్తారు. అలా కాకుండా మన మసిల్స్ అనేవి ఒక ఫ్రీక్వెన్సీ ఉందన్నమాట. అంటే ఏం మసిల్ ట్రైన్ చేసిన తర్వాత మళ్ళీ దాని తర్వాత ఏం మసిల్ ట్రైన్ చేయాలి, ఇది ఒక షెడ్యూల్ ఉంది, దాన్ని ఫాలో చేసుకోవాలి. అప్పుడే మనకి బాడీ అనేది మంచి ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది అనమాట. సో ఈ చెస్ట్ మసిల్ అయిపోయింది కదా, మన ట్రైసిప్ ఫస్ట్ వేరియేషన్ కేబుల్ పుష్ డౌన్ చేసుకోండి. రోపెన్ తీసుకోండి, లేకపోతే మీరు ఏదైనా హ్యాండిల్ బార్ తీసుకొని నో ప్రాబ్లం. ఫస్ట్ వేరియేషన్ కేబుల్ పుష్ డౌన్. ఇందులో కూడా సేమ్ 4 సెట్స్ అయితే చేసుకోండి. మీకు చెప్పాను కదా 16, 14, 12, 10 మనకి, లేకపోతే 8. మీకు లాస్ట్ వెయిట్ ఎప్పుడు కూడా 8 రిపిటేషన్ అండ్ 10 రిపిటేషన్ వచ్చేటట్టు మాత్రమే చూసుకోండి. అందుకని ఎక్కువ వచ్చినా సరే మీకు పర్ఫెక్ట్గా వెళ్ళినట్లు. అందుకని తక్కువ అంటే మరి కొంచెం లోడ్ ఎక్కువ తీసుకుంటే నో ప్రాబ్లం, బట్ ఎక్కువ అయితే తీసుకోవద్దు అనమాట. సో మన సెకండ్ వేరియేషన్ వచ్చేసి మన ఫస్ట్ వేరియేషన్ ట్రైసెప్స్ పుష్ డౌన్ అయిపోయింది కదా. అండ్ సెకండ్ వేరియేషన్ వచ్చేసి లేయింగ్ బార్ ఎక్స్టెన్షన్. లేయింగ్ మన బార్ ఉంటుంది కదా,
మన లేయింగ్ బార్ ఎక్స్టెన్షన్ సేమ్ ఇందులో కూడా 4 వేరియేషన్స్ అయితే 4 సెట్ అయితే చేసుకోండి. ఇందులో కూడా ఫెయిల్యూర్ సెట్ 8 to 10 వచ్చేటట్టు అయితే తీసుకోండి. అండ్ మన థర్డ్ వేరియేషన్ వచ్చేసి సింగిల్ కిక్ బ్యాక్ చేసుకోవచ్చు. కిక్ బ్యాక్ చేసుకోండి సింగిల్ డంబుల్ తోని కానీ లేకపోతే రోప్ మీద కానీ మనకి కేబుల్ ఎక్స్చేంజ్ స్మిత్ మెషిన్ లేకపోతే మల్టీ ఫంక్షన్ లోని కిక్ బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. కిక్ బ్యాక్ చేస్తున్నట్లే మన మసిల్ అనేది అక్కడ మంచిగా గ్రోతింగ్ వస్తుంది. అండ్ కిక్ బ్యాక్ మీరు చేయడం రాకపోతే ఒకవేళ మనం హెడ్ ఓవర్ ఎక్స్టెన్షన్ ఫ్రంట్ హెడ్ ఓవర్ ఎక్స్టెన్షన్ అయితే మీరు థర్డ్ వేరియేషన్ కింద అయితే మీరు చేసుకోండి. ఇందులో కూడా సేమ్ మనకి 4 సెట్స్ అయితే మీరు ప్రతి వర్కౌట్ లో కూడా ప్రతి వేరియేషన్ కూడా 4 సెట్స్ అయితే మీరు వేసుకున్నమాట. సో ఇక్కడ మనం చెస్ట్ అండ్ ట్రైసెప్ మసిల్ కవర్ చేసాం. సో నెక్స్ట్ మనం చేస్తున్న వర్కౌట్ లాట్స్ అండ్ బైసెప్స్. మనం ఫస్ట్ మసిల్ మార్నింగ్ అంటే మనం మండే వర్కౌట్ అయిపోయింది. మన నెక్స్ట్ ట్యూస్డే వచ్చేసి మంగళవారం వర్కౌట్ ఫస్ట్ లాట్స్ వర్కౌట్. లాట్స్ లోని ఫ్రంట్ ఫుల్ డౌన్ సేమ్ 4 సెట్స్ అయితే వేసుకోండి. ఫస్ట్ సెట్ వచ్చేసి 16 రెపిటేషన్, సెకండ్ సెట్ వచ్చేసి 14, 12, 10. ఈ విధంగా ఫస్ట్ వేరియేషన్ ఫ్రంట్ ఫుల్ డౌన్. ఫెయిల్యూర్ చెప్పాను కదా, ఆ విధంగా మీరు లోడ్ తీసుకొని మంచిగా కాన్సన్ట్రేషన్ తోని మసల్ అయితే లోడ్ ఇస్తూ మీరు వర్కౌట్ చేయండి. సో ఫస్ట్ వేరియేషన్ లాట్స్ ఫుల్ డౌన్. సెకండ్ వేరియేషన్ డంబెల్ రో తెలుసు కదా, సింపుల్ గా మంచిగా లోడ్ తీసుకొని డంబెల్ రో చేసుకోండి. అండ్ థర్డ్ వేరియేషన్ సిట్టెడ్ రో తీసుకోవాలన్నమాట. సో ఇందులో కూడా సేమ్ ప్రతి వేరియేషన్ లో ముందే చెప్తాను 4 సెట్స్ అయితే చేసుకోండి. సో ఆ విధంగా మీరు 16, 14, 12, 10 ఈ విధంగా చేసుకొని ఫస్ట్ లాట్స్ పుల్ డౌన్, సెకండ్ డంబుల్ రో అండ్ థర్డ్ సిట్టెడ్ రో. ఇంకా మీరు పెద్ద మసిల్ కదా, ఇంకో వేరియేషన్ ఏమైనా చేసుకుందాం అనుకుంటే మనం డెడ్ లిఫ్ట్ చేసుకోవచ్చు, బెండ్ ఓవర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఫస్ట్ సెకండ్ మసిల్స్ ట్యూస్డే మంగళవారం చేస్తున్న వర్కౌట్ లాట్స్ వర్కౌట్ లో ఈ 4 వేరియేషన్స్ అయితే మీరు ఫాలో చేసుకునే. అండ్ మనం బైసిప్స్ వర్కౌట్ నెక్స్ట్ మనకు మసిల్ వచ్చే వర్కౌట్ ఏంటి బైసిప్స్ లో కూడా మనం ఒక 3 వేరియేషన్స్ అయితే మనం ఫాలో చేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి బార్బల్ కల్. మన ప్లెయిన్ బార్బల్ కల్ ఉంటుంది కదా, దాన్ని చేసుకుని దీంట్లో కూడా 4 సెట్ చేయండి. దీని లోడ్ ఎంత తీసుకుంటారో అంత తీసుకొని మనకి 8 to 10 రెపిటేషన్ లాస్ట్ సెట్ అయితే 8 to 10 రెపిటేషన్ వచ్చేసేట్టు మీరు ఫాలో చేసుకోండి. సెకండ్ వచ్చేసి డంబెల్ ఆల్టర్నేటివ్ కల్. నేను మీ ముందుగా చెప్తున్నా, గుర్తెట్టుకోండి. డంబుల్ కల్ అనేది డంబుల్ ఆల్టర్నేటివ్. చాలా మంది డంబుల్ కల్ చేస్తూ ఉంటారు, బట్ డంబుల్ కల్ కాదు, డంబుల్ ఆల్టర్నేటివ్ బెస్ట్ మనకి మసిల్ మీదనే లోడ్ అనేది వస్తుంది అనమాట. డంబుల్ ఆల్టర్నేటివ్ కల్ చేసుకోండి. ఇందులో కూడా 4 సెట్స్ చేసుకోండి. సో నెక్స్ట్ మన థర్డ్ వేరియేషన్ వచ్చేసి కాన్సన్ట్రేషన్ కల్ తెలుసు కదా చాలా మంది. అంటే కొంచెం మీరు చూసుకోండి, ఒకవేళ మీకు వీడియో మీద డౌట్ ఉన్నట్లయితే కాన్సన్ట్రేషన్ ఏ విధంగా చేయాలి అని కావాల్సి మీకు కామెంట్ చేస్తున్నట్లయితే, మీకు ఏ వీడియో కావాలో ఏ వర్కౌట్ కావాలో కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తున్నప్పుడే మీకు ఓకే మన ఫ్రెండ్స్కి ఇటువంటి వీడియోస్ కావాలని కంపల్సరీ మీకు వీడియో చేయగలం. సో మన థర్డ్ వేరియేషన్ వచ్చేసి కాన్సన్ట్రేషన్ కళ్ళు అయితే చేసుకున్నాం అనమాట. బెంచ్ మీద లేకపోతే మన థైస్ మీద ఇలా పెట్టుకుని కాన్సన్ట్రేషన్ కళ్ళు అయితే చేసుకోవచ్చు. వీడియో నో ప్రాబ్లం, మీకు వీడియో కూడా చూపిస్తాను. ఇప్పుడు మీ నాలెడ్జ్ కోసం వీడియో చేస్తున్నా. అండ్ మన ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి బైసెప్స్ లోని హ్యామర్ కల్. ఫస్ట్ బార్బల్ కల్, డబుల్ ఆల్టర్నేటివ్ కల్, కాన్సన్ట్రేషన్, హ్యామర్ కల్. ఈ బైసెప్స్ ఈ 4 వేరియేషన్స్ అయితే వేసుకోండి. ప్రతి వేరియేషన్ కూడా 4 సెట్స్. ఈ విధంగా మీరు బైసెప్స్ వర్కౌట్ కూడా ఫాలో చేసుకున్నారు. అండ్ మనం నెక్స్ట్ డే వెన్స్డే బుధవారం మనం చేసే వర్కౌట్ షోల్డర్ వర్కౌట్. ఇక్కడ మీరు గమనించుకోండి, షోల్డర్ లెగ్స్ అయితే నేను చెప్పలేదు, ఎందుకంటే షోల్డర్ బిగ్ మజిల్, లెగ్స్ కూడా బిగ్ మజిల్. సో షోల్డర్ ని లెగ్స్ ని ఒక విధంగా మనం ట్రైన్ అయితే చేయలేము. సో కాబట్టి 2 పెద్ద మజిల్ కాబట్టి మన బాడీ అనేది ట్రైడ్ అయిపోతే మనం బాడీ అనేది తక్కువ అయిపోతుంది, టైడ్ అయిపోతుంది. సో ఆ విధంగా మనం 2 మజిల్ ఒకే విధంగా ట్రైన్ చేయలేము. కాబట్టి ఫస్ట్ మీరు మనం బుధవారం వచ్చేసి షోల్డర్ మజిల్ వేసుకొని షోల్డర్ తో పాటు మన ట్రాప్స్ అయితే మనకి వర్కౌట్ చేసుకోండి. ఫస్ట్ మన షోల్డర్ మజిల్ వచ్చేసి డంబుల్ ప్రెస్. ఫస్ట్ వేరియేషన్ ఏంటి డంబుల్ ప్రెస్ మంచిగా 4 సెట్స్ అయితే చేసుకోండి. ఎంత లోడ్ అయితే తీసుకోండి, లోడ్ మంచిగా డంబుల్ వెయిట్ వేసుకొని మన లాస్ట్ రిపిటేషన్ వచ్చేసి ఫెయిల్యూర్ సెట్ వచ్చేసి 10 to 12 రిపిటేషన్ అయితే మనం పెట్టుకోవాలి. 8 to 10 రిపిటేషన్ అయితే మనం పెట్టుకోవాలి. ఫస్ట్ వేరియేషన్ డంబుల్ ప్రెస్. సెకండ్ వేరియేషన్ సైడ్ లాటరల్స్ చేసుకొని ఇందులో కూడా 4 సెట్స్ చేసుకోండి. అండ్ మన థర్డ్ వేరియేషన్ రివర్స్ రియల్ డెల్టాస్ ఫ్లై అయితే మీరు చూసుకోండి. డంబుల్లో చేసుకోవచ్చు, లేకపోతే మనం బటర్ఫ్లై ఆపోజిట్ మెషిన్ కూడా చేసుకోవచ్చు, లేకపోతే మనం కేబుల్లో కూడా చేసుకోవచ్చు. మన థర్డ్ వేరియేషన్ వచ్చి డంబుల్ ప్రెస్, సైడ్ లాటరల్స్, రివర్స్ డెల్టాస్ ఫ్లై అనమాట. దాని తర్వాత మనం ఫ్రంట్ రియర్ అంటే మనం ఫ్రంట్
డెల్టాస్ కూడా మనం చేసుకోవచ్చు. ఈ 3 వేరియేషన్ ఫాలో చేయండి. ఇంకా మీకు ఎక్స్ట్రా వర్కౌట్ చేయాలనుకుంటే మీకు ఫ్రంట్ కర్ల్ అయితే ఫ్రంట్ రైస్ అయితే చేసుకున్నాం. అండ్ దీంతో పాటు షోల్డర్కి మనకి ట్రాప్స్ ఉన్నదన్నమాట. ఇక్కడ మనం పెద్ద మజిల్ షోల్డర్కి అయితే ట్రైన్ చేస్తాం. అండ్ మన ట్రాప్స్ మజిల్ ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా మనం ట్రైన్ చేయాలి. మంచిగా బార్ లేకపోతే ఏదైనా డంబుల్ చేసుకోండి. చేస్తున్నప్పుడు మన 2 షోల్డర్ కూడా మీకు ట్రెపీజియస్కి మీకు వర్కౌట్ అనేది చూసుకోండి. వీడియోలో ఎలా చేయాలి లేకపోతే మీకు చేసి పెడతాను. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే ఒకసారిగా పైకి లేపి కిందకు వదిలేస్తూ ఉంటారు వీటిని. ఎందుకంటే ఇలా పైకి లేపుతారు, సడన్ గా కిందకు వదిలేస్తున్నారు. అలా ఎక్కువ వెయిట్ తోని మనం కిందకి డౌన్ చేస్తున్నట్లయితే మన నెక్ లో చిన్న చిన్న నరాలు ఉంటాయి కదా, అవి ఇంజురీ అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా మనకి మంచిగా పైకి లేపి వదులుతున్నప్పుడు స్లోగా డౌన్ చేయాలి. సో అప్పుడే మనకి అంటే మన మెడ మీద ఎటువంటి ఇంజురీ అయ్యే అవకాశం లేకుండా ఉంటుంది అనమాట. సో ఈ వర్కౌట్ చాలా ఇంపార్టెంట్. అండ్ చేస్తున్నప్పుడు జాగ్రత్త కూడా పాటించుకోండి. ఇది డంబుల్లో చేసుకోవచ్చు, లేకపోతే బార్లో చేసుకోవచ్చు, ఫ్రంట్ నుంచి చేసుకోవచ్చు అండ్ బ్యాక్ నుంచి కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ట్రైపీజియస్కి అయితే ఈ వర్కౌట్ అనేది షోల్డర్ వర్కౌట్ చేయండి. అండ్ లెగ్స్ వారం మనకి లాస్ట్ వర్కౌట్ లెగ్స్ అండ్ కాఫ్ మసల్. ఇందులో కూడా 2 మసల్ వస్తాయి. ఒకటి లెగ్స్, మన థైస్ మజిల్ అండ్ కాఫ్ మజిల్. సో బిగ్ మజిల్ ఫస్ట్ మనకి థైస్ మజిల్ అయితే మనం ట్రైన్ చేయాలి కాబట్టి ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి స్క్వాడ్ లేకపోతే ఎక్స్టెన్షన్స్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వేరియేషన్ మనకి ఎక్స్టెన్షన్ లో కూడా 4 సెట్స్ అయితే మీరు చేసుకోండి. కాకపోతే ఇంకా మనకి థైస్ వార్మప్ అవ్వాలి కాబట్టి మంచిగా ఒక 6 సెట్స్ అయితే ఎక్స్టెన్షన్ మాత్రమే. ఎక్స్టెన్షన్ లో ఒక 6 సెట్స్ అయితే వేసుకోండి. ఎందుకంటే స్టార్టింగ్ ప్లేట్ 1 to 2 ప్లేట్ నుంచి నార్మల్ వార్మప్ చేసుకొని అండ్ మనకి ఒక 4 సెట్స్ అయితే వెయిట్ లోడ్ వేసుకొని చేసుకున్నాం అనమాట. అండ్ మన సెకండ్ వేరియేషన్ వచ్చేసి లెగ్ ప్రెస్ అయితే. ఎందుకంటే మనకి చాలా మంది ఏం చేస్తారంటే మనం స్క్వాట్ చేసిన వెంటనే వాళ్ళు చేస్తున్నట్లయితే నడుము టైట్గా ఉండేది, పెయిన్ అయ్యి మిగతా వర్కౌట్లకి కంఫర్టబుల్గా ఉండదు అనమాట. సో మనకి ఎందుకంటే నడుము మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి లాస్ట్ మనం స్క్వాట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఎక్స్టెన్షన్ చేసుకోండి, సెకండ్ లెగ్ ప్రెస్ చేసుకోండి, థర్డ్ వేరియేషన్ వచ్చేసి స్క్వాట్ చేసుకోండి. ఈ విధంగా 3 వేరియేషన్ చేసుకొని ఇంకా మీకు చేయాలనుకుంటే మనకి సుమో స్క్వాట్ కూడా మనం చేసుకోవచ్చు. స్క్వాట్ చేసుకోండి, సుమో స్క్వాట్ చేసుకోండి అండ్ లెగ్ ప్రెస్ ఎక్స్టెన్షన్. ఈ విధంగా మీరు లెగ్స్కి అయితే మీ 4 వేరియేషన్స్ అయితే మీరు చేసుకోండి. అండ్ మీరు ఇందులో ప్రతి వేరియేషన్లో కూడా 4 సెట్స్ అయితే మీరు ఫాలో చేయండి. అండ్ మీరు ఫెయిల్యూర్ ఇందులో కూడా లెగ్స్ కూడా పెద్ద మజిల్ కాబట్టి లోడ్ వేసుకోండి. బట్ ఎంత లోడ్ వేసుకోండి అంత లోడ్ వేసుకోండి. స్క్వాడ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తలు పాటించండి, బెల్ట్ వేసుకోండి అండ్ ఎవరైనా సపోర్ట్ తీసుకోండి. ఎందుకంటే స్క్వాట్ చేస్తున్నప్పుడు నడుముకి ఇంజురీ అయ్యే అవకాశం ఉంది. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు బాడీ వెయిట్ తగ్గట్టుగా కాకుండా ఇంకా హెవీ స్క్వాడ్ లిఫ్ట్ చేయడానికి చూస్తారు. బట్ అది చేసే విధానం పర్ఫెక్ట్గా ఉండాలి. అలా కొంచెమైనా మనం ముందుకు బెండ్ అయ్యి చేస్తున్నట్లయితే మనకి బ్యాక్ బోన్ మనకి ఈ వెన్నుముక అనేది ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏం పాటించకుండా స్క్వాడ్ అనేది మ్యాగ్జిమం స్మిత్ మిషన్ లేకపోతే మల్టీ ఫంక్షన్ మీద చేసుకొని మీకు పర్ఫెక్ట్ గా చేస్తే నో ప్రాబ్లం. బార్ వేసుకో ఒలింపియా బార్ లేకపోతే నార్మల్ బార్ లోని చేసుకోండి. ఒకవేళ బట్ అలా మీకు తెలియకుండా ఉన్నట్లయితే, ఎందుకంటే మనకు నీస్ అనేవి స్క్వాట్ చేస్తున్నప్పుడు మన నీస్ ఎప్పుడు కూడా మన టోని మనం ఏదైతే మన టోకి బొట్టల మీద ఉందో దాన్ని క్రాస్ చేసి ముందుకు వెళ్ళకూడదు. అలా చేస్తున్నట్లయితే మీకు స్క్వాడ్ అనేది పర్ఫెక్ట్ చేయనట్లు అనమాట. సో ఆ విధంగా కాకుండా స్క్వాడ్ అనేది పర్ఫెక్ట్ గా చేయండి, ఇంజూర్ అవ్వద్దు. ఎక్స్టెన్షన్, లెగ్ ప్రెస్, స్క్వాడ్ ఈ విధంగా మీరు లెగ్స్ లోని 3 వేరియేషన్లు అయితే పాటించండి. ప్రతి సెట్ కూడా ప్రతి వేరియేషన్ కూడా 4 సెట్స్. అండ్ మన లాస్ట్ వర్కౌట్ కాఫ్ కూడా సేమ్. ఎందుకంటే మనకి థైస్ తో పాటు కాఫ్ కూడా అండ్ ఇక్కడ మనకి మసిల్ ఫ్రంట్ స్క్వాడ్కి అయితే మనకి లోడ్ ఇచ్చాం. బట్ మనకి బ్యాక్ మనకి ఆర్మ్ స్ట్రింగ్ ఉంది కదా, ఆర్మ్ స్ట్రింగ్ కూడా స్క్వాడ్ లెగ్స్ లో వస్తుంది కాబట్టి మీకు ఇక్కడ వెర్షన్ లెగ్ ప్రెస్, ఎక్స్టెన్షన్, లెగ్ ప్రెస్, స్క్వాడ్ అండ్ లెగ్ కర్ల్ ఈ 4 వేరియేషన్స్ అయితే మన స్క్వాడ్ మన థైస్ వర్కౌట్ లోని కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే లెగ్ కర్ల్ మన ఆర్మ్ స్ట్రింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి లెగ్ కర్ల్ మన రివర్స్ లెగ్ కర్ల్ చేసుకొని లేకపోతే లేయింగ్ లెగ్ కర్ల్ ఏదైనా చేసుకోండి. ఎందుకంటే మన థైస్ తో పాటు ఆర్మ్ స్ట్రింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మన థైస్ కి అయితే వర్కౌట్ క్లియర్ చేసాం. అండ్ మన కాఫ్ మనకి డాంకీ లాగా చేసుకోవచ్చు, లేకపోతే మనకి కాఫ్ సిట్టింగ్ కాఫ్ మిషన్ ఉంటాయి కదా, ఏదైనా సరే కాఫ్ కూడా మీరు ఒక 3 సెట్స్ అయితే మీరు ట్రైన్ చేసుకోండి. సో ప్రతి 3 వేరియేషన్స్ అయితే ట్రైన్ చేసుకోండి. ప్రతి దానికి కూడా 3 to 4 కాఫ్ చిన్న మసిల్ కాబట్టి కొంచెం 3 సెట్స్ అయితే సరిపోతుంది. సో ఈ విధంగా మీరు మొత్తం బాడీ పార్ట్ కి 1 వీక్ లో మనం
చెప్పాను కదా, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే 5 డేస్లో మనం బాడీ మొత్తం కంప్లీట్ చేసాం. అండ్ మీకు బాడీ ఇంకా మీకు అంటే బాడీ టైట్గా ఉందంటే మనం లక్షవారం నాడు చేసాం కాబట్టి శుక్రవారం రెస్ట్ తీసుకోవచ్చు. అలా కాకుండా నా నో ప్రాబ్లం, నాకు బాగానే ఉంది, మంచి ఎనర్జీగా ఉంది, నా మసిల్స్ అన్ని రికవర్ అయ్యి ఉంటే మళ్ళీ కంటిన్యూ సేమ్ చెప్పాను కదా, మండే మన చెస్ట్ ట్రైసెప్స్ ఏ విధంగా చేసామో ఆ విధంగా చేసుకోండి. అండ్ మీకు మధ్యలోనే సండే రెస్ట్ కావాలనుకుంటే రెస్ట్ ఇవ్వండి. బట్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఏం మసిల్ అయితే వస్తుందో ఆ మసిల్ చేయాలి. అంటే మంగళవారం, సాటర్డే మనకి చెస్ట్ ట్రైసెప్స్ వచ్చింది, అయిపోయింది. మళ్ళీ సండే వచ్చింది కదా, మండే మళ్ళీ మనకి చెస్ట్ ట్రైసెప్స్ అని ఆ విధంగా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. చెస్ట్ ట్రైసెప్ అయిపోయిన తర్వాత సండే మీకు సాటర్డే అయిపోయిన తర్వాత సండే రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ వర్క్ ఏట్ వస్తుంది, లాట్స్, బైసెప్స్. ఈ విధంగా ఫాలో చేసుకోండి. ఈ విధంగా ఫాలో చేసుకున్నట్లయితే మనకి బాడీ అనేది మంచిగా గ్రోతింగ్ అండ్ ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. సో 1 వీక్ తగ్గట్టు మీకు ఫుల్గా 2 మసిల్స్ ఏ విధంగా ట్రైన్ చేయాలో మన వీడియోలో అయితే చెప్పాను. మన వీడియో అండ్ మీకు చెప్పగా లాస్ట్లో ఒక గోల్డెన్ పాయింట్ చెప్తానని, అదేంటి అంటే మీరు ఏదైనా సరే చేస్తున్న వర్కౌట్ని ఒక బుక్ మీద లేకపోతే కంపల్సరీ, లేకపోతే మొబైల్లోనో కంపల్సరీ మీరు నోట్ చేసుకోండి. మీరు రాసి పెట్టుకున్నట్లయితే మీకు ఒక తెలుస్తుందన్నమాట. ఓకే, ఈరోజు నేను 30 కేజీస్ చెస్ట్ ప్రెస్ లిఫ్ట్ చేశాను, నెక్స్ట్ 35 కేజీస్ లిఫ్ట్ చేయడానికి అవకాశం ట్రై చేద్దాం అన్నట్టున్నదన్నమాట. సో ఆ విధంగా మనకి ఏదైనా నోట్ చేసుకున్నట్లయితే మన మైండ్ కంటే మనం ఓకే, మనం చేస్తున్న ప్లానింగ్ బాగుంది, మనం పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నాం ఒక ఐడియా ఉంటుందన్నమాట. సో ఏ వర్కౌట్ చేసినా సరే పక్కా మీరు బుక్ మీద రాసుకోండి, లేకపోతే మొబైల్లో నోట్ చేసుకోండి. సో ఆ విధంగా చేసుకున్నట్లయితే మీకంటూ ఒక ప్లాన్ ఉంటుంది. అలా దాన్ని ఫాలో చేస్తున్నట్లయితే మీ బాడీ అనేది గెయినింగ్ అండ్ గ్రోతింగ్ అనేది ఇంకా త్వరగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనమాట. సో ఈ రోజు మనం చేసుకో 1 వీక్లో ఏ విధంగా మన బాడీ మసిల్స్ అనేది ట్రైన్ చేయాలో ఈ వీడియో మొత్తం చెప్పాను కాబట్టి కంపల్సరీగా ఫాలో చేసుకోండి. చిన్న చిన్న మిస్టేక్స్ అనేది మీరు ఎందుకంటే చేసే చిన్న చిన్న మిస్టేక్స్ మీ బాడీ గ్రోతింగ్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో అలాంటి మిస్టేక్స్ ఏం చేయకుండా కంపల్సరీగా మన వీడియోస్ ఫాలో చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, లైక్ చేయండి. అప్పుడే మీకు అందరికీ వీడియో అనేది చేరుతుంది అనమాట. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోలు కావాలన్నా మన కామెంట్ రూపంలో తెలియజేస్తున్నట్లయితే మీకు కంపల్సరీ వీడియోలు చేసి పెడతాను. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి. ఎందుకంటే ఈ విధంగా ఫాలో చేసిన తర్వాత ఎలాగుంది అనేది, అన్న ఓకే మాకు సెట్ అయిందని, నాకు సెట్ అవ్వలేదు అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నట్లే ఇంకా ఏ విధంగా చేయాలనేది మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. నమస్తే.